महागणाधिपतये नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। शान्ताकारं जगदेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यानगम्यं वन्दे विष्णुं भवभक्तर्वलोकैकनाथम्। ఎస్ఆర్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ కార్తీక మాస శుభాశీస్సులు. కార్తీక మాస పురాణంలో భాగంగా ఈరోజు 21వ అధ్యాయంలో వచ్చాము. గత 20వ అధ్యాయంలో పురంజయుడు కూడా ఏ విధంగా దుర్వ్యసనాలకి లోనై తన యొక్క రాజ్యాన్ని కూడా కోల్పోయాడో దాని గురించి తెలుసుకున్నాం. అదే పురంజయ మహారాజు అనేటువంటి ఆయన ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని కూడా తెలుసుకొని కార్తీక మాసంలో ఆయన ఆచరించినటువంటి విధి విధానాలతోటి మరలా తిరిగి ఏ విధంగా రాజ్యాన్ని పొందాడనేది మనం ఈ కథలో తెలుసుకున్నాం. ఈ పురంజయుడు అనేటువంటి ఆయన మిగిలినటువంటి కాంబోజాది రాజ్యాల రాజులతోటి కూడా భయంకరమైనటువంటి పోరాటాన్ని చేస్తూ ఉన్నారు. వీరిలో వచ్చేప్పటికే ఆ యుద్ధం అనేది ఎలా ఉన్నది అంటే, రథం మీద ఉన్నటువంటి వాళ్ళు రథం వాళ్ళతోటి యుద్ధం చేయటం, అశ్వములు గుర్రం మీద ఉన్నటువంటి వాళ్ళు గుర్రం మీద ఉన్నటువంటి వాళ్ళతోటి యుద్ధం చేయటం, అదేవిధంగా కూడా ఏనుగు మీద ఉన్నటువంటి వాళ్ళు ఏనుగు మీద ఉన్న వాళ్ళతోటి యుద్ధం చేయటం, తర్వాత పదాతి అంటే సైనికుడుగా ఉన్నటువంటి వాళ్ళు సైనికుడుగా యుద్ధం చేయడం, ఈ విధంగా కూడా భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉన్నది. ఈ యుద్ధం కూడా ఎలా ఉన్నది అంటే, ఒకరినొకరు కూడా విజయాన్ని పొందాలి అనేటువంటి కోరికతోటి ఈ పురంజయ మహారాజు యొక్క వైపు ఉన్న సైన్యము, కాంబోజాది రాజుల యొక్క వైపు ఉన్నటువంటి సైన్యం అందరూ కూడా భీకరమైన పోరాటంతో విజయకాంక్షతోటి యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇలా యుద్ధం చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క యుద్ధ వాతావరణంలో అనేక రకాలైనటువంటి దృశ్యాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, యుద్ధంలో కూడా చనిపోయినటువంటి సైనికుల యొక్క శవాలు గుట్టలుగా పడింది. అలాగనే రథము యొక్క ముక్కలుగా అయిపోయినటువంటి కొన్ని చోట్ల కుప్పలుగా ఉన్నాయి. మరికొన్ని చోట్ల ఏనుగులు అనేటువంటివి కూడా శవాలు గుట్టలుగా పడిపోయి చనిపోయి ఉన్నాయి. మరికొన్ని చోట్ల కొంతమంది సైనికులు చేతులు కాళ్ళు కోల్పోయి వికలాంగులుగా కూడా రోధిస్తూ బాధపడుతూ ఉన్నటువంటి సన్నివేశాలు, ఇలా రకరకాలైనటువంటి దృశ్యాలు అనేటువంటివి ఆ యుద్ధ వాతావరణం కూడా మనకి కనిపించడం జరుగుతూ ఉంది. ఈ పురంజయుడి యొక్క సైన్యము మిగిలినటువంటి కాంబోజాది ఇతర యొక్క రాజుల యొక్క సైన్యము కంటే బాగా అధికమైనటువంటి సైన్యం. ఈ సైన్యం అనేటువంటిది కూడా ఇంత ఎక్కువ సైన్యం ఉన్నప్పటికీ కూడా పురంజయ మహారాజు అనేటువంటి ఆయన కాంబోజాది రాజుల యొక్క చేతిలో ఓటమి పాలు కావటం జరిగింది. ఇక్కడ ఇంత సైన్యం ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఓటమి పాలయ్యాడు అంటే, ఇక్కడ మనం గమనించాల్సిన చిన్న విషయం ఉంటుంది. ఏమిటి అంటే, దైవాన్ని ఎవరైతే కూడా తక్కువగా కూడా దైవ కార్యాన్ని ఆచరించకుండా, అదేవిధంగా కూడా సదాచార ప్రవర్తన లేకుండా దుర్మార్గమైన దురాచారాలతోటి ఎవరైతే తిరుగుతూ ఉంటాడో అలాంటి వాడికి కూడా దైవం అనేటువంటిది ఒక గుణపాఠం చెప్పాడు. గెలుపు ఓటములు అనేటువంటివి దైవాధీనం, మన చేతుల్లో ఏమీ లేవు. నేనేదో గెలిచానని మనం ఏదో పొంగిపోతూ ఉంటాం, కానీ అవి మనకు సంబంధించినవి కాదు. పైన దైవాధీనం అవన్నీ కూడా. ఇక ఈ పురంజయుడు కూడా ఏం చేశాడు అంటే, ఆ సైన్యంలో ఓడిపోయేటప్పటికే సిగ్గుతోటి శత్రువుల కంట కనిపించకుండా చిన్నగా కూడా రహస్య మార్గాన అంతఃపురానికి వచ్చేసాడు. కూర్చొని పాపం ఓడిపోతూ ఉన్నాడు కదా, ఓడిపోయాడు కాబట్టి దానితోటి మిక్కిలి దుఃఖిస్తూ కూడా ఆహారాన్ని మానేసి అదే పనిగా కూడా బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ చింతిస్తూ ఉన్నటువంటి కొన్ని రోజుల తర్వాత ఈ వశిష్ఠ మహర్షి వచ్చారు. ఓ రాజా,
నేను గతంలో కూడా మీకు నేను హెచ్చరించా, నేను నా మాటను నువ్వు పెడచెవిని పెట్టావు, నువ్వు దుర్వ్యసనాలతోటి దురాచారాలతోటి దుర్మార్గమైన ప్రవర్తనతో నడుస్తూ ఉన్నావు, నీ నడవడిక దురాచారంగా ఉన్నది, అందువల్ల నీ నడవడిక అనేటువంటి దాన్ని మార్పు చేసుకోవాలని నేను ఆ రోజు నీకు ఎప్పుడో ఎన్నోసార్లు చెప్పాను. కానీ ఆ రోజు నా మాట నువ్వు లెక్క చేయక, నా మాట నువ్వు అసలు వినలేదు, నన్ను మాటని కూడా పెడచెవులు పెట్టడం వలన, నా హితోపదేశాన్ని నువ్వు వినకుండా ఉండటం వల్లనే నీకు ఇలాంటి జరిగి ఉండొచ్చు. మరలా నేను ఇప్పుడు కూడా నీకు చెబుతూ ఉన్నాను, కుంగిపోవాల్సినటువంటి అవసరం లేదు. నేను చెప్పేటువంటి హితోపదేశమైనటువంటి మాటను చక్కగా కూడా విను, నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. మరలా నీ తిరిగి నీ రాజ్యం పొందేటువంటి ఉపాయాన్ని నేను చెబుతాను. అది ఏమిటి అంటే, కార్తీక మాసం అత్యంత పవిత్రమైనటువంటి నెల. మీరందరూ కూడా గమనించండి, ఈ కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి ఫలాన్ని కలిగించేటువంటి నెల. ఈ కార్తీక మాసంలో వచ్చేటప్పటికీ కూడా కృత్తికా నక్షత్రమున పౌర్ణమి తిథి నాడు ఆ మహావిష్ణువుని నువ్వు అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఆరాధన చేసినట్టయితే నీ రాజ్యం నీకు వచ్చేస్తుంది అన్నాడు. ఈ రాజ్యం రావడమే కాకుండా కూడా శత్రువుల మీద నువ్వు విజయాన్ని పొందడానికి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి నీకు చక్రాయుధాన్ని కూడా ఆయుధంగా కూడా ఇస్తాడు. అలాంటి విశేషమైనటువంటిది ఉంది. కావున నేను చెప్పినటువంటి విధంగా నువ్వు దుఃఖించకుండా మరలా లేచి ఈ మహావిష్ణువుని కూడా భక్తి శ్రద్ధలతోటి గనక ఆరాధించి చక్కని నాట్యాన్ని ప్రదర్శించి ఆయనని గనక నువ్వు మెప్పింపగలిచినట్టయితే ఈ రాజ్యం బ్రహ్మాండంగా తిరిగి సంపాదించగలుగుతావు రాజా అని ఆ మహర్షి ఆయనకి మరలా హితవాక్యాలు చెప్పాడు. సరేలే అనుకొని ఈ కార్తీక మాసం కృత్తికా నక్షత్రంలో పౌర్ణమి తిథి నాడు మరలా పురంజేయుడు అనేటువంటి ఆయన వైష్ణవాలయానికి వెళ్ళి శ్రీమన్నారాయణని షోడశోపచారాలతో పూజించి చక్కగా కూడా ఆయన యొక్క నాట్యముతోటి మహావిష్ణువుని కూడా సంతోషింపజేసేటువంటి ప్రయత్నం చేయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ఈ మహర్షి కూడా చెప్పాడు, నాయన నువ్వు అలా కూర్చొని బాధపడవాకు, మహావిష్ణువుని పూజించేటువంటి ప్రయత్నం చేయని చెప్తే, అపవిత్రోవా సర్వా వస్తాంగ దూపివా ఎస్మరే పుండరీకాక్షం సభాభ్యంతర శుచి, నువ్వు మరలా శుచిగా అయిపోయి మరలా పుండరీకాక్షుడి యొక్క మహత్యంతో కూడా మంచి తిరిగి రాజ్యాన్ని పొందుతావు అని ఆ మహర్షి యొక్క హితవాక్యాన్ని కూడా విని ఆ వాక్యాన్ని పాటిద్దాము అనే ఉద్దేశంతో ఈ పురంజేయుడు అనేటువంటి ఆయన సిద్ధపడటం అనేది ఇక్కడ మనం తెలుసుకోదగిన విషయం. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమేషం గోబ్రాహ్మణేభ్యో సోమస్త్రిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.